ఇక మొదట్లో విజయశాంతి ఒక గోడౌన్ రెస్పాన్సిబిలిటీని తన చేతుల్లోకి తీసుకుంటుంది. కృష్ణంరాజు తన చేతుల్లో ఉన్న కీస్ని కృష్ణంరాజు స్వయంగా విజయశాంతికి ఇస్తాడు. ఇది తన రివెంజ్ మిషన్లో ఫస్ట్ స్టెప్ అని విజయశాంతి చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతుంది. విజయశాంతి తన తండ్రి ఆత్మకి శాంతి చేరుకోవాలని కృష్ణంరాజు అంతు చూడాలని ఫిక్స్ అయ్యి ఉంటుంది. మా నాన్నని మమ్మల్ని దిక్కు లేకుండా చేసిన వాడు తన కొడుకుల ముందు సంతోషంగా ఎలా ఉంటాడో నేను చూస్తాను. కృష్ణంరాజు చావుతోనే ఈ పగ చల్లారుతుంది అని తన తల్లిలు చెప్తూ ఉంటుంది. విజయశాంతి ఐడెంటిటీ గురించి తెలిసిన ఒక వ్యక్తి ఉందని సుందరామ కానీ వాడిని బ్లాక్మెయిల్ చేసి హాస్పిటల్లో ఉంచింది అని రివీల్ చేస్తూ ఉంటుంది. నిజం చెప్తే నీ ఇంటి వాళ్ళని బతకరు అని వాడిని బెదిరించి తన సీక్రెట్ని బయటికి రాకుండా కాపాడుతూ ఉంటుంది. విజయశాంతికి గోడౌన్ ఫైల్స్ రెడీ చేయమని టాస్క్ ఇస్తారు. తన వర్క్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరో కరెంట్ కనెక్షన్ కట్ చేస్తారు. ఇన్వర్టర్ కూడా రిపేర్లో ఉంటుంది అని చెప్పి తనని వర్క్ చేయకుండా ఆపాలని చూస్తూ ఉంటారు. కరెంట్ పోయినా కూడా విజయశాంతి తగ్గదు. కరెంట్ పోతే ఏమి దీపం వెలిగించి అయినా నా పని నేను కంప్లీట్ చేస్తాను అని చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పేస్తుంది. తన టార్గెట్ కృష్ణంరాజుని దెబ్బ కొట్టడం కాబట్టి తన వర్క్లో ఎంత కష్టం వస్తున్నా వెనకడుగు వేయదు అని తెలుస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో నిజానికి ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.